తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు నేను కాగజ్ నగర్ పట్టణంలో వార్డ్ నెంబర్ 1లో ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద ఎవరి పేర్లు అయితే రాలేదో వాళ్ళ ఇళ్ళకి వచ్చాను. సో నీ పేరు ఏంటమ్మా? పుష్పలీల గారి ఇంటికి వచ్చాను. ఈ పుష్పలీల గారి ఇల్లు చూడండి ఒకసారి. ఈమెకు కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఈమె పరిస్థితి ఒకసారి పైకి చూపించు. చూడండి, కూలిపోయే గోడలు, కప్పు కూడా లేదు, కేవలం యాస్బెస్టాస్ షీట్స్ వేసుకొని బతుకుతుంది. ఈ ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా కేవలం ఇటుకలు పెట్టిన పొయ్యి, దాని మీద గ్యాస్ పొయ్యి పెట్టుకున్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళ కిచెన్ చూడండి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో. కిచెన్ ఫ్లోరింగ్ చూడండి. ఇది ఎంత ఘోరమైన పరిస్థితిలో ఈ ప్రజలు బతుకుతున్నారు. మరి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కేవలం ఉన్న ఇల్లున్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు 4-5 క్యానామే లేడీ కా బార్ బార్ ఉసికు దియా అన్ని పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం. సో ఈ విధంగా ఎంతో మందికి పేదల పుట్టగొట్టింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ పుష్పలీల లాంటి వాళ్ళు ప్రతి వార్డులో కాగజ్ నగర్ పట్టణంలో ఉన్నారు. మన అధికారులు, కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ డిఈ ఆర్ హౌసింగ్ ఉన్నతాధికారులు దయచేసి మీరు గ్రామీణ ప్రాంతాలకు రండి. ఏసీ రూమ్లో కూర్చుంటే కాదు, మీ అధికారుల రిపోర్ట్ల మీద ఆధారపడితే కాదు. ఇప్పుడు మీ అధికారులు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే మొత్తం అధికారులు అప్పచెప్పడితే మీరెందుకుంటున్నారు సెక్రటరియట్లా? అంత అందమైన సెక్రటరియట్లా మీరు కూడా ఇంట్లో కూర్చోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్పచెప్పండి. ప్రతి అధికారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ చేసిందాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఓట్లేసింది మేము మనుషులకా? ఈ పుష్పలీల గోసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీరుస్తుందా? చాట్ జీపీటీ తీరుస్తుందా? గ్రోక్ తీరుస్తుందా? లేకపోతే జెమినీ తీరుస్తుందా? లేకపోతే రేవంత్ రెడ్డి తీరుస్తాడా? ఓట్లేసింది రేవంత్ రెడ్డికా లేకపోతే చాట్ జీపీటీకా? దయచేసి ఇలాంటి ఇళ్ళన్నిటిని కూడా ముందు మీరు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయండి. చాలా చోట్ల కూడా ఫస్ట్ లిస్టులో వస్తాయి, సెకండ్ లిస్టులో తీసేస్తారు. మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. ముందు మనుషుల కనీస అవసరాలు, జీవించే హక్కు, ఆర్టికల్ 21 రాజ్యాంగం చెప్పిన జీవించే హక్కు ఏదైతుందో ఆ జీవించే హక్కును గౌరవించండి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై Dr. B.R. Ambedkar. The same constitution which your Rahul Gandhi ji day in and day out is sporting in front of the nation. And same government which belongs to Congress party is denying the basic right to live to these people, poor people. See how dangerous is their home, and still you don't have heart to come to this place and then solve the problem. Jai Telangana. Jai Telangana.